కాపు ఉద్యమనేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం తన మరణానికి ముందే కుటుంబ సభ్యులకు భావోద్వేగ లేఖ రాశారు. తన మరణానంతరం అంత్యక్రియలు ఎలా నిర్వహించాలనే విషయంపై లేఖలో స్పష్టమైన సూచనలు చేశారు. ప్రస్తుత ప్రభుత్వ హయాంలో తాను మరణిస్తే తన అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించవద్దని తెలిపారు. పోలీసుల గౌరవ వందనం కూడా అవసరం లేదని లేఖలో పేర్కొన్నారు. జీవించి ఉన్నప్పుడు ఇబ్బందులు పెట్టి మరణించిన తర్వాత ఇచ్చే అధికారాలు గౌరవాలు అవసరం లేదన్న అభిప్రాయాన్ని వెల్లడించారు. వ్యక్తిగత ఆత్మగౌరవానికి ప్రాధాన్యత ఇస్తూ రాసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చకు దారితీశాయి. తన కుటుంబ సభ్యులకు కూడా ముద్రగడ ప్రత్యేక సూచనలు చేశారు. కుటుంబ సంప్రదాయాల ప్రకారం దాన సంస్కారాలు చేయకుండా ఖననం మాత్రమే చేయాలని కోరారు. ఇంటి ఆవరణలో ఎక్కడ ఖననం చేయాలనే విషయాన్ని కూడా ముందుగానే లేఖలో పేర్కొన్నారు. అలా ఖననం చేస్తే తాను ఎప్పటికీ కుటుంబ సభ్యుల మధ్య ఉన్నట్టుగా భావిస్తానని భావోద్వేగంగా రాశారు. తన మరణానంతరం భార్య బొట్టు గాజులు తొలగించవద్దని, ఆమెను పుణ్యశ్రీగానే కొనసాగించాలని కుటుంబ సభ్యులను కోరారు. వ్యక్తిగత విలువలు కుటుంబ బంధాలపై తనకున్న గౌరవాన్ని ప్రతిబింబించేలా ముద్రగడ లేఖ రాశారు.